టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ ఏమైనా తీసుకుంటే బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని అయితే ఒక 2-3 మెంబర్స్ అయితే కామెంట్ చేశారు. సో అసలు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ అంటే లైక్ అన్నీ వస్తాయి, ఫిష్ వస్తుంది అండ్ మటన్ వస్తుంది అండ్ ఆల్సో చికెన్ వస్తుంది, ఇవన్నీ కూడా నాన్ వెజ్ కింద వస్తాయి. సో ఇందులో కొన్ని తినకూడని ఉంటాయి, కొన్ని తినేటివి ఉంటాయి, అలాగే కొన్ని ఏ రకంగా తినాలనేది కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే కామెంట్ ఇస్తే నెక్స్ట్ వీడియోలో అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అది వెళ్ళిపోతాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో నార్మల్ డెలివరీ టిప్స్ అండ్ ఆల్సో బేబీ బాయ్, బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఒక 5-6 ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉండి టైం ఉంటే ఒకసారి చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అది వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ తీసుకోవడం వల్ల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని అయితే మెయిన్ క్వశ్చన్. సో నాన్ వెజ్ తీసుకోవడం వల్ల ఆ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎంత ఎఫెక్ట్ ఉంది, అలాగే అంత యూజ్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మన చికెన్ గురించి మాట్లాడదాం. ఆఫ్టర్ అండ్ మటన్ అండ్ ఫిషెస్ గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చికెన్ గురించి తీసుకుంటే మనకి ఈ చికెన్ తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే లైక్ ఎలా అంటే బేబీ యొక్క ఇప్పుడు బేబీ మీకు 6th మంత్ 7th మంత్ అనుకోండి, బేబీ వెయిట్ తక్కువగా ఉందనుకోండి. సో మీరు వీక్లీ వన్స్ అట్లా చికెన్ తినడం వల్ల ఇందులో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో ఐరన్, జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్, ఐరన్, జింక్ వల్ల బేబీ ఎలా యూజ్ అవుతుందంటే చికెన్ తీసుకోవడం వల్ల బేబీ అనేది ఎక్కువగా వెయిట్ పెరుగుతుంది చికెన్ తీసుకోవడం వల్ల, అంటే ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఈ జింక్ కంటెంట్ కూడా ఉండడం వల్ల ఏంటంటే రోగ నిరోధక వ్యవస్థ, అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలోనే బేబీకి ఎక్కువగా ఇమ్యూనిటీ బూస్టప్ని అందించామంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత అండ్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చినా, అంటే లైక్ ఒక ఫీవర్ వచ్చినా, ఒక కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా సరే బేబీకి ఆ బేబీ ఏంటంటే దాని ఎగెనెస్ట్గా ఆ ఇమ్యూనిటీ పవరు ఉంటుంది. అంటే చికెన్ తీసుకోవడం వల్ల కూడా ఇందులో జింక్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేబీకి రోగ నిరోధక వ్యవస్థ అనేది పెరుగుతుంది. సో అండ్ ఆల్సో ఇందులో ఐరన్ కంటెంట్ కూడా ఇనుము ఎక్కువగా ఉండడం వల్ల బేబీకి బ్లడ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది తీసుకునే విధానంలో కొన్ని టిప్స్ అనేది పాటించాలి. ఎట్లా అంటే మనం అంటే బాగా బాయిల్ చేసింది మాత్రమే తీసుకోవాలి, కానీ హాఫ్ బాయిల్డ్ అండ్ పచ్చిపచ్చిగా ఇట్లాంటివి తీసుకోవడం వల్ల సమ్ కాంప్లికేషన్స్ వస్తాయి బేబీకి. కాబట్టి ఏంటంటే బాగా ఉడికించి బాయిల్డ్ చేసిన చికెన్ మాత్రమే తీసుకోవాలి, కానీ ఫ్రై కానీ అండ్ పౌల్ట్రీ అంటే మన పాశ్చరైజేషన్ అంటే చేస్తారు కదా బయట పఫ్స్ లాగా, అట్లాంటివి తీసుకోకూడదు. ఎందుకంటే అవి వీక్లీ అట్లా ఉంచుతూనే ఉంటారు, అట్లాంటివి తీసుకోకూడదు. అండ్ ఫ్రెష్ చికెన్ ఇంట్లో ఉడికించి దాన్ని మాత్రమే తీసుకోవాలి, కానీ బయటదైతే అస్సలు తీసుకోకండి. సో ఫ్రెష్ తీసుకోవడం వల్ల ప్రోటీన్ కంటెంట్, ఐరన్ అండ్ జింక్ కూడా బేబీకి బాగా మంచిగా అందుతుంది. సో హాఫ్ బాయిల్డ్ అయితే అస్సలు తీసుకోకండి, ఫ్రై కూడా తీసుకోకండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. సో అదొకటి. అండ్ చికెన్ అండ్ మటన్ వచ్చేసరికి ఏంటంటే తీసుకుంటే బెటరు, ఎందుకంటే బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ కొంచెం చల్లదనం కూడా ఉంటుంది, అంటే మరీ ఎక్కువగా హీట్ అనేది ఉండదు. ఇది తీసుకోవడం వల్ల, మటన్ తీసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బోన్స్ అనేది, మీ బోన్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈజీగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది కూడా ఏంటంటే బాయిల్ చేసిందే కానీ ఫ్రై అంతా ఏం తీసుకోకూడదు, హాఫ్ బాయిల్ అస్సలు తీసుకోకూడదు, బాయిల్డ్ అయింది మాత్రమే తీసుకోవాలి. సో అంటే ఈ రెండిట్లో చికెన్ కానీ మటన్ కానీ ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే మటనే బెటర్, ఎందుకంటే దానివల్ల బాడీ కొంచెం కూల్ అనేది అవుతుంది, సమ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో అది అయితే మంత్లో 2 times అయినా సరే తీసుకుంటే బెటరు. సో అది. అండ్ ఏదైనా సరే ఫ్రెష్దే తీసుకోవాలి, 3 days 4 days అలా స్టోర్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. అట్లాంటివి తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ బేబీకి విత్ మీక్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫిషెస్. అండ్ ఫిషెస్లో కూడా కొన్ని షార్క్ చేపలు అండ్ సముద్రపు చేపలు
ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి చాలా ప్రమాదం. ఎందుకంటే అవి పాదరసం ఉంటుంది, అంటే మెర్క్యూరీ లెవెల్స్ అనేది ఎక్కువగా హై కంటెంట్ అనేది ఉంటుంది. సో ఈ మెర్క్యూరీ లెవెల్స్ అనేది ఎక్కువగా పెరిగాయి అనుకోండి, బేబీకి బ్రెయిన్ డ్యామేజెస్, ట్యూబర్కులోసిస్ ఇట్లాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫిషెస్ కూడా మీరు చూసి తెలుసుకుని బాగా అబ్జర్వ్ చేసి మాత్రమే తీసుకోవాలి. సో అంటే షార్క్ చేపలు కానీ సముద్రపు చేపలు ఇవన్నీ కూడా వాటిని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ అప్పటికప్పుడే ఫ్రెష్ ఫిషెస్ అనేది ఉంటాయి కదా, వాటిని తీసుకొని వీటిని మనం ఏ విధంగా తిన్నా పర్వాలేదు, ఫ్రై చేసి తీసుకున్నా పర్వాలేదు, నార్మల్గా కర్రీ చేసుకుని తీసుకున్నా సరే పర్వాలేదు, వీటిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ తీసుకునేటప్పుడే అవి సముద్రపు చేపల, నార్మల్ ఇవైనవా, షార్క్ చేపల, అవి చూసుకొని తీసుకోవాలి. షార్క్ చేపల్లో ఎక్కువగా మెర్క్యూరీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి బేబీకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో నార్మల్ ఫిషెస్ అయితే ఏం ప్రాబ్లం, ఎలాంటి కాంప్లికేషన్స్ అయితే ఉండవు. సో అవి ఒకటి తెలుసుకొని ఫిషెస్ అనేది తీసుకోవాలి. సో అది అయితే మనం ఈ నాన్ వెజ్ తీసుకోవడం వల్ల బేబీకి జాండీస్ ఏమైనా వస్తుందా అంటారు. అదంతా ఏం కాదండి. జాండీస్ అనేది ఎందుకు వస్తుంది అంటే, కొంతమందికి పుట్టిన బేబీకి వెంటనే జాండీస్ వచ్చి ఐసీయూలో పెడతారు కదా. సో అది ఏంటంటే వెంటనే బేబీకి పుట్టిన వెంటనే బయటకు వచ్చాక బయట వెదర్కి కడుపులో అంటే ప్లాసెంటా ప్రొటెక్ట్ చేసి ఉంటుంది బేబీని. కడుపులో ఉండే ఆ ప్రొటెక్షన్కి బయట ఉండే ప్రొటెక్షన్కి కొంచెం డిఫరెన్సెస్ వచ్చి బేబీకి వెంటనే కొంచెం కాంప్లికేషన్స్ అనేది జాండీస్ లాగా అండ్ పిట్స్ లాగా ఇట్లాంటివన్నీ వస్తాయి. అది అంటే మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ తింటేనే బేబీకి ఎఫెక్ట్ వస్తుందా, జాండీస్ వస్తుందా అని అడిగారు. అది కూడా క్వశ్చన్ అనేది వచ్చింది. కానీ దానికి దీనికి ఎలాంటి రిలేషన్ అయితే లేదు. అది ఏంటంటే బేబీ కడుపులో ఉండేటప్పుడు ఒకలా ఉంటుంది, వెంటనే బయటికి పుట్టిన వెంటనే ఈ వెదర్కి సెట్ కాక కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి అంతే. కానీ ఇంకా మీరు తీసుకునే ఆ నాన్ వెజ్ వల్ల బేబీకి జాండీస్ వస్తుంది, కాంప్లికేషన్స్ వస్తాయంటే అదంతా ఓన్లీ ఫ్లాష్. సో అది అయితే మనము ఏంటంటే ఏది తీసుకున్నా సరే ఈ నాన్ వెజ్ అనేది లిమిట్ తీసుకోవాలి. మరి ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకున్నా సరే మన బాడీలో ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయ్యింది అంటే వైట్ డిశ్చార్జ్ అండ్ బ్లీడింగ్ అండ్ బాగా కొంచెం హెల్త్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్, అంటే వేడి ఎక్కువగా రావడం, అలసట రావడం ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి చికెన్ అనేది బాగా వేడి కాబట్టి వీక్లీలో 1 టైము, మంత్లీలో ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ మాత్రమే తీసుకోండి. అండ్ మటన్ కూడా, అండ్ ఫిషెస్ అనేది మీరు ఎంత తింటే అంత మంచిది. బట్ చెప్పాను కదా, షార్క్ చేపలేవి నార్మల్ చేపలేవి ఆ రెండు డిఫరెన్సెస్ తెలుసుకునే తీసుకొని తినాలి. ఫిషెస్ ఎంత తింటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్స్ కూడా బాగుంటాయి. అండ్ అందులో విటమిన్ ఏ ఇట్లాంటివన్నీ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బేబీకి అయితే పుష్కలంగా అందుతాయి కాబట్టి తీసుకొని తినొచ్చు. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.